రాజు వెట్స్ రాంబాయి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించిన డైరెక్టర్ సాయిలు తన అమీర్పేట్ కామెంట్స్ పై క్షమాపణలు చెప్పాడు. ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. ఈసారి అమీర్పేట చౌరస్తాలో బ్యాండ్ కొడతా కానీ ఆ పని మాత్రం చేయను అన్నారు. ఈ సక్సెస్ మీట్ సందర్భంగా ఈటీవీ విన్ సాయి నితిన్లకు క్రెడిట్ ఇస్తూ ఈ జర్నీలో నాకు బ్రదర్స్ లా సపోర్ట్ చేశారు. రాజు వెట్స్ రాంబాయి మూవీ సక్సెస్ తో మాటలు రావటం లేదు. వేణు ఊడుగల బన్నీవాసులు ఈ సినిమాను ఎమోషనల్ గా మైండ్ బ్లోయింగ్ గా ఉందని ప్రశంసించారు. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఈటీవీ విన్ మళ్ళీ సక్సెస్ అందుకుందని కొనియాడారు. వారి తపన అంతా సినిమా కోసమే. సినిమా మీద ప్యాషన్ ఉన్న ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంతమంది కొత్త వాళ్ళ జీవితాల్లో బాగుపడతాయి. ట్రైలర్ పాటలతో ఆకట్టుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా వేణు ఊడుగులా మాట్లాడుతూ రాజు వెట్స్ రాంబాయి సినిమా చివరి 30 నిమిషాలు హార్డ్ హట్టింగ్ గా ఉంటుందని ప్రమోషన్లో మేము చెబితే అది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అన్నారు. అలా కామెంట్ చేసిన వారే ఇప్పుడు మంచి సినిమా అని ప్రశంసిస్తున్నారు. మేము ఓడిపోయేందుకు కూడా రెడీ, కానీ దిగజారి మాట్లాడం. మా సినిమా ఎమోషనల్ గా ఉంది, మైండ్ బ్లోయింగ్ గా ఉందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ వాళ్ళు చెబుతున్నారు. చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఈటీవీ విన్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది అని అన్నారు. అలాగే బన్నీవాస్ మాట్లాడుతూ రాజు వెట్స్ రాంబాయి సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు. ప్రేమలో ఉన్న అమ్మాయి అబ్బాయి ఆ ప్రేమను వద్దనే తండ్రి, ఇలాంటి స్టోరీని ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఊరి నుంచి వచ్చిన డైరెక్టర్ సాయిలు తనలోని నిజాయితీ ఆ ప్యూరిటీతో ఈ సినిమాను రూపొందించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలో హీరోయిన్ ను తండ్రి కొట్టే సీన్ చూసి కొందరు బాధపడ్డారు. నేను బాధపడ్డాను. అయితే ఆ తండ్రి కూతుర్ని దండించడంలోనూ ప్రేమ ఉంది. అఖిల్ తేజస్విని బాగా పెర్ఫామ్ చేశారు. వెంకన్న రోల్లో చైతన్య ఆకట్టుకున్నాడు. సినిమా కంటెంట్ ను జడ్జ్ చేయడంలో మేమంతా మరొకసారి సక్సెస్ అయ్యామని అన్నారు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని డైరెక్టర్ సాయిలు అన్నారు.